ఒకరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సినిమాతో 300 కోట్ల క్లబ్లో చేరిన హీరోయిన్ అదా శర్మ, మరొకరు నటనతోనే స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న విలక్షణ నటుడు మనోజ్ బాజ్పేయి. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి ఒకే సినిమాతో వస్తే ఎలాంటి ఫలితం వస్తుంది? ఆడియన్స్ ని ఆకట్టుకునేది వీళ్ళ కాంబినేషనా లేక కథలో ఉన్న స్ట్రాంగ్ కాన్సెప్టా? అసలు ఈ జోడీ తెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతోంది చూద్దామా? అదా శర్మ కెరీర్లో అతిపెద్ద టర్నింగ్ పాయింట్ ది కేరళ స్టోరీ. కేవలం 15 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 370 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాలీవుడ్కు షాక్ ఇచ్చింది. శాలిని ఉన్నికృష్ణన్ పాత్రలో అదా శర్మ నటన సినిమాకు బలంగా నిలిచింది. ఆ తర్వాత బస్తర్ ది నక్సల్ స్టోరీ, సిడి క్రిమినల్ ఆర్ డెవిల్ వంటి చిత్రాల్లో కూడా భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ కమర్షియల్ హీరోయిన్ గానే కాదు, పర్ఫార్మర్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు మనోజ్ బాజ్పేయి విషయానికొస్తే ఇటీవల వెబ్ సిరీస్లతో కొత్త తరం ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ముఖ్యంగా ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఆయనకు భారీ పాపులారిటీ తీసుకొచ్చింది. కానీ ఓటీటీకే పరిమితం కాకుండా డిస్పాచ్, సైలెన్స్ 2, జోరామ్, గుల్మోహర్ వంటి సినిమాలతో నటుడిగా తన బలమేటో నిరూపిస్తున్నాడు. ఇప్పుడు మళ్లీ థియేట్రికల్ సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా గవర్నర్ ది సైలెంట్ సేవియర్. 1990లలో భారతదేశం ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ ఎకనామిక్ థ్రిల్లర్లో మనోజ్ బాజ్పేయి ఆర్బీఐ మాజీ గవర్నర్ ఎస్ వెంకటరమణన్ పాత్రలో కనిపించనున్నాడు. అదా శర్మ ఇందులో అదితి వర్మ అనే జర్నలిస్ట్ పాత్రలో నటిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు జరిగిన కీలక పరిణామాలను థ్రిల్లింగ్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కమర్షియల్ సినిమాల్లో కామన్ గా కనిపించే జోడీ కాదు వీళ్ళది. ఒకవైపు కంటెంట్ బేస్డ్ సినిమాలతో గుర్తింపు పొందిన అదా శర్మ, మరోవైపు నటనకు పర్యాయపదంగా నిలిచిన మనోజ్ బాజ్పేయి. ఇద్దరూ తమ తమ కెరీర్ లో ప్రస్తుతం కీలక దశలో ఉన్నారు. అదాకు ది కేరళ స్టోరీ తరువాత మరో పెద్ద విజయం అవసరం కాగా మనోజ్ బాజ్పేయి ఓటీటీ సక్సెస్ ను థియేటర్లలో కూడా కొనసాగించాలి అనుకుంటున్నాడు. మరి ఈ ఇద్దరి కాంబినేషన్ గవర్నర్ కు ప్రత్యేక ఆకర్షణగా మారుతుందా లేక సినిమా విజయం పూర్తిగా కథ మీదే ఆధారపడుతుందా అనేది 2026 జూన్ 12న రిలీజ్ తర్వాతే తేలనుంది.